సారు నీకు తాడపల్లంతా రొట్టె. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మైలురామ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కొండల మీద ఏవైనా గ్రామాలు వీడియో తీద్దామని చెప్పేసి చాలా దూరం ప్రయాణించి వచ్చాను. రంపచోడవరం నుంచి లోపల గ్రామాలకు వచ్చాను అనమాట. అయితే చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత నాకైతే మాత్రం ఒక విలేజ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది. ఈ లొకేషన్ నుంచి చూస్తే చూడండి, అక్కడ ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి కదా. ఆ కొండల క్రింద భాగంలో కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్నాయి. చక్కటి సెలయేరు కూడా ఉంది. అక్కడ వాళ్ళు బట్టలు అవి వాష్ చేసుకుంటూ ఉన్నారు. ఆ శబ్దాలు అవి వినిపిస్తూ ఉన్నాయి. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఆ విలేజ్ నేమ్ ఏంటి అనేది మనకు తెలియదు. బహుశా ఇది మారేడుమిల్లి మండలం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ విలేజ్కి వెళ్దాము. మరి కొండ లోయల్లో ఉన్న ఆ గ్రామానికి వెళ్దామండి. రోడ్లు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి చూడడానికి. కానీ మన అదృష్టం ఇంతవరకే. ఇదిగో ఈ పక్కకుండే రోడ్డు మాత్రం ఎలా ఉందో చూడండి. కొండ అంచుని తవ్వి పెట్టారు. అక్కడ కనిపిస్తున్న ఆ గ్రామం పేరు బొడ్రేవులు అంట అండి. బొడ్రేవులు అనే గ్రామానికి మనం వెళ్తూ ఉన్నాం అన్నమాట. చుట్టుపక్కల మొత్తం కూడా జీడిమామిడి తోటలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కొంగల గుంపును చూడండి, ఒకేసారి నా శబ్దానికి భలే ఎగిరాయి అన్నమాట. అలాగే ఈ కొండ అంచులో నుంచి ఒక అన్న కావిడి పట్టుకుని దిగొస్తూ ఉన్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుండి వస్తున్నారు నాన్న? తోటగాడ ఇలాంటి రాపలం చెట్లు ఉన్నావు. రాపాలం చెట్ల తోట వేసారా? కాదు, ఇలాగ ఉన్నావు. జీడిమాడి తోట. ఆ జీడిమాడి తోటలో రాంపాలం వేసారా? రొట్ట. అది రొట్ట ఏంటి, కొంచెం చూపిస్తారా? ఇది ఎందుకు అది? ఏదో మన ప్రభుత్వమే కొంటున్నారు. ఏది రొట్ట కొంటున్నారా? రాంపల్లం రొట్ట ఆకులా? ఆకులే, పళ్ళు కాదు ఇవి. పండ్లు కాదు. ఏం చేసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ అవి కొని? ఏమో మనకు తెలియదు. అరే, ఈ రొట్ట కొంటారట ఫ్రెండ్స్. మరి అన్నకి కూడా తెలియదంట, మరి ఎందుకు కొంటారు ఏంటి అనేది. ఇదిగో చూడండి, రామఫలం చెట్టు ఆకులు అన్నమాట. రామఫలం చెట్లు అంటే తెలుసు కదా మీకు. ఇదిగో ఇవో ఇక్కడే ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు చూడండి, రామఫలం చెట్లు. మరి రామఫలం కాయలు ఏమి తీసుకురావట్లేదా? లేదు, రొట్టె కాయలు కొయ్యలేదా? కోతులు తింటాను. కోతులు తినేస్తున్నాయి అవి. మరి అమ్ముకుంటే సంతకు పట్టుకెళ్ళి డబ్బులు వస్తాయి కదా. వస్తారు కానీ కోతులు తింటారు కాయలు. మరి మీరు కోసుకోవాల్సిందే. అది ఎవరు కాపాలుంటారండి దాని గురించి. అదేలే, రొట్ట కొంటారని నాకు తెలియదు నిజంగా. అయ్యో సారు, నీకు తాడపల్లంతా రొట్టె. రొట్ట తీస్తారా? కొనేస్తున్నారు. ఇటువంటిది ఏం పేరు అన్న మీ పేరు? అందా లచ్చిరెడ్డి. అందాల లచ్చిరెడ్డి. వావ్, చాలా అందంగా ఉంది మీ పేరు కూడా. 2 రామఫల. నేను తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, అందాల లచ్చిరెడ్డి అన్నయ్య అయితే నాకు చక్కగా రామఫలం కాయలు ఇస్తా ఉన్నారు. ఇవన్నమాట. చాలు. మీరు ఎక్కడి నుండో కష్టపడి తెచ్చుకుంటున్నారు. నేను మధ్యలో లాగేసుకోకూడదు. వద్దు, చాలన్నా చాలు నాకు. అయ్యో ఉండు, ఇది కింద మొత్తానికి చొక్క దగ్గర వేసుకున్నాను చిన్నప్పుడులాగా. ఇప్పుడు ఇలా కొండ మీద నుంచి వెళ్తారా? ఇదే దారి, అలాగే ఒక దారి. సరే అన్న, సరే. ఈ రాంపలం చెట్టు ఆకుల్ని కొంటారు అంటే నాకు ఇప్పటికీ కూడా నమ్మశక్యంగా లేదండి. ఒకసారి గ్రామంలోకి వెళ్ళి నిజాలు ఏంటనేవి తెలుసుకుందాం. ఇక మళ్ళీ మనం ముందుకు సాగిపోదాం. బొడ్రేవులు గ్రామానికి వచ్చేస్తా ఉన్నాం అన్నమాట. చూడండి, చింత చెట్లు గ్రామానికి మొదట్లో మనకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాయి. చూడ్డానికి భలే బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా. కొండ అంచునే రోడ్డు తవ్వి పెట్టారన్నమాట. ఆ కొండ లోయల్లో ఈ గ్రామం ఉంది. నేను ఆ కొండ నుంచి కిందకి దిగుతూ ఉంటే మీకు తెలిసిపోతూ ఉంది కదా లోయలో ఉంది అనే విషయం. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉందండి విలేజ్ అయితే మాత్రము. ఈ విలేజ్కి ఆనుకొని చిన్న చాలా సన్నటి దార లాంటిది అనమాట. కొండ బోధ ఒకటి ప్రవహిస్తూ ఉంది. ఈ బోధనే నేను పైనుంచి కొండ మీద నుంచి చూస్తే కనిపించింది. ఈ ఊరు మొత్తానికి కూడా జీవనాధారం జలామృతం ఇదేనన్నమాట. అన్నీ ఇంక ఈ కాలువలోనే చేసుకుంటారమ్మా ఇంకా పనులన్నీ. ఈ కాలువలో చేపలు ఉంటాయమ్మా? చిన్న చేపలు ఉంటాయా?
ఏం మూటలమ్మా? రాంపలమాకులండి. రాంపలమాకులా? దేనికమ్మా అవి? వేదికి పని చేస్తారట అండి. హైదరాబాద్ అట పట్టుకెళ్తారట. హైదరాబాద్ పట్టుకెళ్ళిపోతుంది. కార్ తోటి వస్తున్నారండి. అమ్మా ఈ 2 మూటలు మీవేనండి? ఈ మూటలు మావండి. వాటితో మా బతుకులు ఇంకా మొత్తం 5 మూటలు మీవే మావండి. అవి ఇంకా ఎంత బరువు వస్తుందండి ఒక్కో మూట? 10 కేజీలు. 10 కేజీలు వస్తుంది. 12 కేజీలు వస్తాయి. అంటే 10 కేజీలు అంటే ఎంత? ఎన్ని రూపాయలు వస్తాయండి? 10 కేజీలు అంటే 100 రూపాయలు వస్తాయండి. 100 రూపాయలు వస్తాయి. వాటిలోనే మేము అదే బతకండి. మరి ఇవి కొయ్యడానికి చెట్లు నరికేస్తున్నారా అండి? రొట్టె దూస్తారండి. కొన్ని కొమ్మలు పెద్దాలంటే చెట్టు ఉంది కదా సార్, ఇది ఆ చెట్టు ఉంది. అదే అదే. ఇదిగో ఫ్రెండ్స్ రామాఫలం చెట్టు అనమాట. ఇగో రామఫలం కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎటు చూసినా రామఫలం చెట్లు చాలా విరివిగా ఉన్నాయి ఈ ప్రాంతంలో అయితే. ఇదిగో ఇదే రామఫలం ఆకులు అన్నమాట. ఈ ఆకులు కొంటున్నారట. మరి ఎందుకు కొంటున్నారు అనేది ఈ అమ్మే వాళ్ళకు కూడా తెలియదు. మారేడుమిల్లి నుంచి ఎవరు వస్తున్నారట గవర్నమెంట్ వాళ్ళమని చెప్పేసి. పచ్చి ఆకులు అయితే కేజీ 10 రూపాయలు చేసుకుంటున్నారట. బాగా ఎండిపోతే మాత్రం కేజీ 30 రూపాయలు చేసుకుంటున్నారట. కానీ ఈ మధ్య ఎండిపోయిన ఆకులు కొనడం మానేశారు, పచ్చి ఆకులే కొంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు ఏమిటి అనేది మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవి ఎందుకు కొంటున్నారనేది తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు పళ్ళు తింటారు అంతవరకు మాత్రమే తెలుసు మనకి. ఈ ఆరబెట్టేసిన ఆకులా? లేదండి, ఆరబెట్టలేదు. బత్తలు తొక్కేస్తే బత్తలు తొక్కేస్తే కాస్త వాతావరణం వేడికి కాస్త ఇలాగా వేడి వచ్చేస్తుంది. అయినా చాలా వేడిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయంట. మరి మా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆయుర్వేదంలో పనిచేస్తాయి అని చెప్పారట. ఈ మూట మొత్తానికి 100 రూపాయలు వస్తున్నాయంట. చెట్లు అయితే ఏమీ నరకట్లేదు, పైన రొట్టె దూస్తున్నారు కదండి. సరే అండి. మీ ఇల్లు బాలే ఉందమ్మా. కింద ఉందా ఇల్లు? పాక కట్టుకున్నారా? ఓహో. ఇలా కొండ అంచున కోళ్ళ కోసం ఒక చిన్న చిట్టుపొట్టి పాకను దాన్ని కట్టుకున్నారు చూడండి. మా ఏజెన్సీ ప్రాంతంలో కోళ్ళు, కుక్కలు, మేకలు, ఆవులు అన్నింటికి కూడా సమప్రాధాన్యత ఉంటుందన్నమాట. మన ఇంట్లో మనుషుల్లాగే వాటికి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. చాలా బాగుంది కదా ఇదైతే మాత్రం. చూడండి, ఇదిగో కొండ ప్రాంతంలో ఏటవాలుగా ఉండే కొండ ప్రాంతాన్ని కాస్త లెవెల్గా చేసి చిన్న కోళ్ళపాక ఎంత బాగుందో చూడండి. డోర్ క్లోజ్ చేసేస్తారు, ఇక బయట నుండి ఏమీ లోపలికి వెళ్ళవన్నమాట. ఈ ఊరి పేరు ఏం పేరు చెల్లి? ఇది బొడ్రేవులు అంటారు ఈ వీధిని. చెల్లి వేం దుంపలమ్మా? ఇది వెర్రిసేది. ఇది బాగానే ఉంటది. అదే ఉడకబెట్టేసి తలసల కోసి కాలు అక్కడ ఊరబెట్టేసి అప్పుడు మళ్ళీ ఉడకబెట్టాల, నీరు పోసి ఉడకబెట్టాలి. ఒక 2-3 వార్పులు వంచేయాల. ఇప్పుడు పూర్వకాలం ఎప్పుడో తినేవాళ్ళు ఇవి అని విన్నాను. ఇప్పటికి తింటున్నారు మీరు? తింటారు, అదే అన్ని తింటారు. ఇంకా అప్పుడు కానీ తినరు. తాలింపులో పెట్టేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. అబ్బో, అందరు తింటున్నారు కదా. టీవీ వాళ్ళు వచ్చినప్పుడు అయినా ఎవరో పెద్ద పెద్ద అధికారులకు కూడా పెడుతున్నారు. ఇది చేసి పెడుతున్నారా? తింటారు వచ్చి. సేద దుంపలు, వెర్రి సేదలు అంటారు వీటిని. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇటువైపు వచ్చినప్పుడు వాళ్ళకి అఫీషియల్ గా చేసి పెడుతున్నారంట ఈ వంటకాన్ని. అబ్బా బాగుంది. ఏటమ్మా మరి వంటకాలు సంతకి వెళ్ళలేదా మరి? ఈ రోజు సంతకి వెళ్ళలేదు. ఇదిగో రాంపల మాకులు కోయమన్నారు, అవి కోతకి వెళ్ళాం. ఆహా, కోసారా మరి?
కాదమ్మా, ఇక్కడ ఈ చెట్టుకి ఎందుకు ఇలాగా ఈ కర్రలు దిగ్గొట్టుంచారు? ఎందుకంటే అది కారతలేదు చెట్టు కారకుండా అలాగా బంక కారేటట్టు కొడతారండి అంట. వెంగీస కొర్రు, ఇది వెంగిస కొర్రు, ఇలా కొర్రు వెంగీస కొర్రు. ఇదేం పాలకొర్రా? ఏది ఇది పాలకొర్రు, వెంగీస కొర్రు, గొడ్డు దుమ్ము కూడా కొడతారు. ఇదేంటి చెప్పండి ఒకసారి. ఇది పాల చెట్టుదా, ఇది వెంగిసదా? ఈ రెండుది ఇలా కొడితే ఏమవుతుందమ్మా? కళ్ళు కారుద్ది, పైన కళ్ళు గెల మంచిగా కారుతుంది, దానికోసమనే. మరి ఇలా కొడితే అలా బంక వెళ్తేనే అలా కారితేనే కారుద్దట, కానీ అసలే కారట్లేదు ఇది. ఇలా కొట్టినా కారలేదు. కారలే. అయ్యా అయ్యా. ఇప్పుడు ఈ దంచితే గాని వండుకోవడానికి లేదా? కూడా ఉండదు. అమ్మో, ఇలా పసుపు రంగులో ఉన్నాయటమ్మా. మరి మళ్ళీ దంచితే ఇంకా మళ్ళీ దంచమని కానీ అవి ఉన్నాయి కదా, అన్నిట్టాలు కట్టపోతాయి, అన్ని పోతాయి. కాదమ్మా, ఇప్పుడు ఈ రాంపాలెం చెట్లు మీ చేలో మీ గరువులోయా లేకపోతే అలాగ అడవుల్లో ఉంటాయా? ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఏ చెట్లు కోసినా ఎవరు ఏమనరా? ఎవరేమంటారు? ఎవరు ఏమనరు. ఇంకే చెట్టు దొరికితే ఆ చెట్టు కోసుకోవచ్చా? ఈ మొక్కజొన్నలు అంబలు చేసుకోవడానికి దాచిపెట్టుకున్నారమ్మా. అయ్యే మరి పనుల కాలం, వేసవి కాలం తాగుతారు. మరి చోళ్ళు పండించుకోరా? చోళ్ళు కూడా, చోళ్ళు ఇవన్నీ మొత్తం ఈ దంపేసి కాసి మళ్ళా కుమ్మేయాల, పిండి చేయాల. ఇప్పుడు చేయడానికి అవ్వదా? ఇప్పుడు అవ్వదు, నానబెట్టాలి. అబ్బోసే, ఇవన్నీ విత్తనాలు దాచిపెట్టుకున్నావమ్మా. ఏటి నానెటు వెళ్ళారమ్మా? తాడి చెట్లకి వెళ్ళారా? కొమ్ములు ఇవి కదా, లేత కొమ్ములు ఉంటాయి కదా. లేత కొమ్ములు తెలుసు తెలుసు. ఆరితే ఇలా ఉంటాయా? ఉడకబెట్టేసి చిన్నగా ఇప్పుడు ఇవి వండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఉడకబెట్టాలి, మళ్ళీ ఉడకబెట్టేసి అప్పుడు మళ్ళీ వండుకుంటారా? ఉడకబెట్టి అప్పుడు రొయ్యలు వేసేసుకొని అబ్బా, ఉంటారు. అందుకని ఆకులు ఇలా తెచ్చి నిల్వ చేసి ఉంచుకుంటారమ్మా. బాగా ఆరిపోయినట్టున్నాయి. మరి పండాకులా చిరిగిపోవా? మరి బాగా చక్కగా అడ్డాకుల్ని ఇలా నిల్వ చేసుకున్నారు. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఆడుతున్నప్పుడు గబగబా కుడతారేమో కదమ్మా. బాగున్నది ఇల్లు, చక్కగా ధాన్యం అంతా ఒక మూలకి వేసుకున్నారు. గుమ్మడికాయలు నిల్వ చేసుకున్నారు. గొడ్లు దెవరేసి ఇంకా కాలు పోలే గొడ్లు తినేసినాయి. ఈ కళ్ళు చెట్లు కట్టే గొట్టాలు రివర్స్ లో పెట్టి మరి ఆరబెట్టి ఉంచారా? ఈ కొండకు ఆనుకొని కట్టుకున్నారు. ఎన్ని ఇల్లులు ఉన్నాయి చెల్లి ఇక్కడ? 3 ఉన్నాయి ఇక్కడ. 3 ఇల్లులా? మీరంతా ఒక కుటుంబమేనా? చెల్లి వీధంతా శుభ్రం, మా కుటుంబం శుభ్రం, మా కుటుంబం అండి. ఒక కుటుంబమేనా? ఒకటే కుటుంబం. ఆహా. మరి మీరు మంచినీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు చెల్లి? గుంటకెళ్ళాలండి, పెద్ద కాలు కడితే తాగుతాం అమ్మకమే. ఆ నీళ్ళే తాగుతున్నారు? కాదు, మరి అదే బాగా వర్షాలు కురిస్తే ఎర్ర నీళ్ళు వచ్చేస్తాయి, అప్పుడు మరి అప్పుడు ఎలా తాగుతారమ్మా? అలాగే ఇంకా మరి ఒక రోజు పెద్ద వర్షం రాక ముందు తెచ్చుకొని ఈడుకుంటామండి మీ నీళ్లు. ముందు నిల్వ చేసుకొని ఉంచుకుంటారు. తెచ్చుకుంటాం. చాక పెద్ద కొండ ఉంది వెనకాలే. నీకేం భయం అనిపించదా చెల్లి? అడవి జంతువులు అవి, అడవి జంతువులు దగ్గరికి ఏం రావు, ఇంకా అలికిడి ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఇంత పెద్ద ఏంటిది మామిడి వనం పెంచారు. ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచి పెంచిన మామిడి చెట్లే, చాలా చెట్లు ఉన్నాయి. కొండమాడే అవన్నీ పెంచినాయే. ఇది ఒక్కటి మాత్రం కొండమామిడి చెట్టు.
ఏం పేరమ్మా మీ పేరు? కత్తుల చోమలమ్మ. అత్తల సోమలమ్మ. ఇది కందిపప్పు అమ్మా, ఇది మీరు పండించుకున్నదే? లేదే, ఎవరో కొనుక్కుంటుంది. మీరు కొనుక్కున్నారా? కమ్మట వాసన వస్తుందమ్మా. ఇది ఎలాగ వేపేసి మరి విసిరారా? బాలే ఉంది. కోతలు పని చేద్దామంటే కోంతులు. కేవలం ఈ బొడ్రేగులు గ్రామస్తులు మాత్రమే కాదండి, చుట్టుపక్కల చాలా గ్రామాల వాళ్ళు రాంపల్ రొట్టె కోసి అమ్ముకుంటూ ఉన్నారన్నమాట. ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది రాంపల్ రొట్టె కొనటం అనేది. ఆ రొట్టె కొనడానికి ఇదిగో ఇక్కడ ఒక వ్యాన్ ఇలా ఊరి తిరిగి కొంటూ ఉన్నారన్నమాట వీళ్ళు. ఎవరి పేరు ఆయన? ఎందుకంటే ఎవరికైనా వేలం చేయడానికి ఇబ్బంది అవుతుంది పేరు. ఏంటంటే పద్దు టమాటాని తమ్ముడు 10 రూపాయలు తెమ్మంటే తినొచ్చు, అర్థం చేయి. ఇవి ఇచ్చే డబ్బులు ఇక్కడ పట్టుకుంటావు, నీ డబ్బులు పెట్టే నీ కొన బాగున్నా. ఏమండి రాంపలం ఆకు దేనికి వాడతారండి? ఇది మెడిసిన్ కట్టండి, క్యాన్సర్ కంటున్నారు, మనకు తెలియదు. క్యాన్సర్ తయారీకి అండి. ఇంకా ఏమేమి కొంటున్నారండి మన ఏజెన్సీ? ప్రస్తుతానికి అయితే రాంపలం ఆకులు కొంటున్నారు ఇప్పుడు. ఇది ఇక్కడ నుంచి మరి ఎక్కడికి మరమల్ డంపింగ్ చేసి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతారండి. అలాగే మరి ఎండబెట్టిన ఆకులు అయితే ఎలా కొంటున్నారండి? ఎండబెట్టిన అయితే 30 రూపాయలు కేజీ. అది ఎండబెట్టడానికి ఏదైనా పద్ధతి ఉంటుందా, లేకపోతే ఎలా ఎండిన ఎలా పెట్టినా పర్లేదు? అంటే బరకం వేసి బరకం దగ్గర ఇది వేసేస్తే అంటే మట్టి గడ్డ దుమ్ము గట్ట అంటుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. అలా ఆరబెట్టడం వల్ల దానివల్ల నీట్గా ఉంటుంది. అందుకని బరకం కాడ ఆరబెట్టేసి వేస్తారు. లేదంటే కళ్ళలు ఉంటాయి కదండి, మనం సిమెంట్తో కట్టిన కళ్ళలుగా ఆరబెడతారు. పచ్చాకులు అయితే రేట్ ఎలాగండి కేజీ? పచ్చాకు అయితే 10 రూపాయలు, ఎండినది అయితే 30 రూపాయలు అండి. క్యాన్సర్ తయారీకి వాడతారు ఇవి. ఇంకా ఏమైనా ఆకులు ఏమైనా అడుగుతున్నారండి పైన? ఇదే ప్రస్తుతానికి అడిగారు, ఇదే కొంటున్నారు. ప్రస్తుతానికి ఇవే. ప్రస్తుతానికి 2 నెలల నుంచి, జనవరి నుంచి స్టార్ట్ అయింది ఇది. రాంపలం కాయలకు కూడా లేని డిమాండ్ ఆకులకు వచ్చింది. కొంటున్నారండి కాయలు కూడా తీసుకుంటున్నారు. అది పళ్ళు అయితే ప్రస్తుతానికి అందరికి తెలిసిన విషయం కదండి. అది అందరికీ తెలిసిందేలేండి. ఇప్పుడు ఫస్ట్ టైం మన ఏరియాలోకి. అవునండి, ఎప్పుడు వినలేదు అసలు ఆకులు కోస్తున్నారంటే. ఆకులు కోస్తున్నారంటే నాకు అర్థం కాలేదు. ఈయన ఎటకారంగా చెప్తున్నారేమో అనుకున్నాను. చాలా మంది కూడా మీరు అన్నట్టుగా చాలా మంది అదే అనుకున్నారు. కానీ నెమ్మదిగా తీసుకెళ్ళడం వల్ల అందరూ నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి అందరూ పోయడం మొదలు పెట్టారు. అందరూ పట్టుకెళ్ళి 2 సార్లు పట్టుకెళ్ళి 3 సార్లు పట్టుకెళ్ళడం. ఓహో సరేనండి. సరేనండి, ఓకే. ఈరోజు ఎన్ని డబ్బులు వచ్చినాయమ్మా నీకు? రూపాయలు. అందరి కలిపా మీకు ఒక్కళ్ళకేనా? ముగ్గురికి కలిపి 770 వచ్చినాయా? నేను చిన్నప్పుడు మా ప్రాంతంలో తుమ్మికాకులు, అదేనండి బీడి ఆకులు కోసి కట్టలు కట్టి అమ్మేవాళ్ళం అనమాట, ₹1 ఒక కట్ట చొప్పున. కానీ రాంపలాకులు కొంటారనే విషయం మాత్రం కొత్తగా ఇప్పుడే వింటా ఉన్నాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రాంపల చెట్లు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్టుగా ఉన్నారు. ఇందాక నేను ఆ బ్రదర్తో మాట్లాడేటప్పుడు క్యాన్సర్ తయారీకా అని మాట్లాడాను. సారీ అండి, క్యాన్సర్ మందు తయారీకి వాడతారన్నమాట. ఆయుర్వేదంలో వాడతారు, హైదరాబాద్లో తయారు చేస్తారంట. మరి క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి కదా అండి, మరి ఏ క్యాన్సర్కి రాంపల్ ఉపయోగపడుతుంది అనేది తెలీదు. సో మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి మీ ప్రాంతంలో కూడా ఈ రాంపల్ రొట్టెని కొంటూ ఉంటే ఏ ప్రాంతంలో కొంటున్నారో దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. సో
ఇది ఫైనల్గా వీడియో అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.